20 లక్షల మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కరు 5-5 6-6 7-7 కని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ భర్తలేమో పాకిస్తాన్లో ఉన్నారు. 5 లక్షలని అంటున్నారు. మొత్తం కలిపి 50 లక్షల మంది అని చెప్తున్నారు ఇవాళ. మొత్తం కలిపి 50 లక్షల మంది వాళ్ళందరూ ఇక్కడ పెంచి ఇక్కడ చేసి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళకి ఏంటి అసలు ఇక్కడ బాధ్యత? భారత్లో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి బీజం అక్కడే పడుతుంది. కరెక్ట్. వాళ్ళేమో భర్తలేమో అక్కడ ఉంటారు, భార్యలేమో ఇక్కడ, వాళ్ళ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు. అవును, ఇప్పుడు భారతదేశం జనగణన చేయడానికి చూస్తుంది. మరి వేడిగా ఈ జనగణన చేసే క్రమంలో వీళ్ళందరినీ పట్టుకుని బహిష్కరించే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఇప్పుడు అవి చేయాలనే కదండి. ఇప్పుడు ఏంటంటే సిఐఏ కానీ ఎన్ఐఏ కానీ వీటన్నిటిని ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ ఏరిపారేయాలి, వాళ్ళందరినీ చేయాలి అనేటువంటి వాళ్ళ అస్సాంలో జరిగినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. అది ముఖ్యం, అది ఒక పార్ట్ అయితే ఇవాళ ఇంకొక విషయం కూడా, ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి, ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందో చూడండి. అత్యంత దారుణం కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. ఇవాళ అందరికి తెలియాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక 240 గుడిసెలు తగలబెడితే ఎవరు విధర్మీయులు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ముస్లిమ్స్ తగలబెట్టి అక్కడ పెడితే హిందువుల యొక్క ఇళ్లను తగలబెడితే అక్కడికి వెళ్ళి చూడడానికి ఎవరు గవర్నర్ ఆఫ్ స్టేట్ అంటే ఫస్ట్ సిటిజన్ అతను వెళ్ళడానికి అతన్ని అనుమతించలేదు తెలుసండి. దట్ ఈస్ ద ల్యాండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అక్కడ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి చెప్తాను. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి వస్తానని చెప్పేసి వాళ్ళు వెళితే వారిని వెళ్ళి చూసి వస్తూ ఉంటే ఒక పెద్ద కట్టె తీసుకొని కొడితే, ఇట్లా పెద్ద కట్టె తీసుకొని కొడితే ముందు నుంచి వెనుక పోయింది. అది కనుక తలకాయ తగిలితే 4 వచ్చావు. విషయం చెప్తున్నాను. అంటే ఒక సెంట్రల్ మినిస్టర్కే అక్కడ రక్షణ లేదు. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా సెంట్రల్ పోస్టులు వాళ్ళన్నీ కూడా. అయితే ఆయనకు లెటర్ పంపించేసి అతన్ని డీజీపీని సరెండర్ చేయమని అంటే చేయలేమే. అతన్ని 3 నెలలు అట్లా పెట్టుకొని అతన్ని పిఎస్గా చేసుకుంటారు. అంటే ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ ఎవరైతే కుహనా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒకడు అంటాడు, నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే అటువంటి వాడు బ్రతుకుతున్నాడు ఇంకా మన మధ్యలో. ఏంటి నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం రా, నువ్వెవర్రా చెప్పేది నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అని అంటే ఏంటన్నట్టు? అంటే నీకు పాకిస్తాన్ ఇష్టం లేకపోతే సూడో సెక్యులరిస్టులు నీకు పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం రా, నువ్వే మాట్లాడడానికి. ఒకటి అరే రామరామ అంటారా, రామరామ అనడానికి నీ చిన్నమ్మారా, నీ చిన్న ఆయనారా, నువ్వు వాళ్ళకి పుట్టినావురా అని మాట్లాడుతున్నటువంటి త్రాష్టులు ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో వాళ్ళను ఇంకా బతుకుతున్నారు వాళ్ళు ఈ సమాజంలో. అంటే ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి హిందూ సమాజానికి ఉన్నటువంటి ఓపిక, ఆ యొక్క నిజంగా వాళ్ళని వేణుళ్ళ ఏం చేస్తాం అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది కూడా కాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను, వాళ్ళందరికీ తెలవాల్సినటువంటి అవసరం. దయచేసి నాకు 2 నిమిషాలు ఇవ్వండి. ఇవాళ కాశ్మీర్లో 4.5 లక్షల మంది హిందువులను చంపి ఊతకోత కోసి 1990లో రాత్రి మధ్యరాత్రి మీరందరూ ఈ యొక్క కాశ్మీర్లో వదిలిపెట్టి వెళ్ళిపోండి, छोड़के जाइए, किसको छोड़ के, आपका बीबियों को आपका बच्चियों को छोड़ के जाइए, आप చలే జాయి అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఏలాన్ చేస్తే అనో లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి జమ్మూలో నిరాశ్రయులై ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు రెఫ్యూజీస్గా ఉన్నారు వాళ్ళు అంతా. అయితే విషయం ఏంటంటే అంత వాళ్ళ ఒక తల్లి ముందట, ఒక తండ్రి ముందట, ఒక భర్త ముందట ఒక భార్యను చెరుస్తూ ఉంటే కళ్ళ నిండుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళని చెరిచి ఉట్టిగా ఉన్నారా అంటే అది కూడా కాదు. పాపం వాళ్ళ మర్మాలయాలను తర్వాత స్థానాలను ఎక్కడికక్కడ కోసి పెట్టినటువంటి పరిస్థితి. ఇది నేను ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం కాదు, ఇది జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ. అయితే అటువంటి దాన్ని పాకిస్తాన్ జిందాబాద్ అని ఎర్రటి కడ్డీలతో రాసి మర్మాలయాల మీద రాసినటువంటి పరిస్థితులలో ఒక్కడు కూడా తయారు కాలేదండి హిందువులో. ఒక్క టెర్రరిస్ట్ చూపెట్టండి హిందువులలో. ఇవాళ పాపం ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆమెను టెర్రరిస్ట్ అన్నారు కానీ అక్విటల్ చేసింది. ఇవాళ ఆసిమానంద
అస్మానందను అరెస్ట్ చేసి నువ్వు టెర్రరిస్ట్ అని ఒప్పుకోమని చెప్పేసి చిత్రహింసలు చేశారు వాళ్ళను. కానీ వాళ్ళు టెర్రరిస్టులు కాకుండా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మన అందరికీ తెలుసు. కానీ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి లుచ్చా కొడుకులు ఇక్కడ ఉన్నారు. అటువంటి లుచ్చా కొడుకులు ఉన్నందుకే వాళ్ళు వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నందుకే వాళ్ళు ఇక్కడ ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఇవాళ నిజంగా వాళ్ళు కనుక నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. వెంకటేశ్వరరాజు గారు, ఇంకోటి కూడా మీరు చెప్పింది మీ ఆవేదన ప్రతి భారతీయుడు నరాల్లో కూడా ఈ రోజున ఇంతటి దారుణమైన పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ సెలబ్రిటీస్కి ఏం రోగం వచ్చిందంటే నాకు తెలియక అడుగుతాను. కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ సింధు జలాలని అక్కడికి వెళ్ళనివ్వకుండా భారత్ ఆపుతుంటే అయ్యో అని వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తారంటే అది కాదండి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు మా లక్ష్మణ్ గారు, అరే మాకు ఇక్కడ అది లేదట, వాళ్ళకేంటి భద్రత లేదట కొంతమంది మాట్లాడడం. ఎవడా నీకు భద్రత లేదనేవాడు? ఎక్కడ నీకు భద్రత లేదు చూపించు. నువ్వు ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ఇస్లామిక్ దేశాలలో వాళ్ళే కొట్టుకొని చస్తున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇవాళ పాకిస్తాన్ చూడండి, ఇవాళ బంగ్లాదేశ్ చూడండి, బలూచిస్తాన్ చూడండి, ఇవాళ ఐసిస్ చూడండి. ఇవాళ పరిస్థితి ఇవాళ అన్ని దేశాలు దాదాపుగా 52-53 దేశాలలో ఒకరికొకరు కొట్టుకొని చస్తున్నారు ఈ కొడుకులు. అటువంటి వాళ్ళు ఇవాళ ఒక్క దేశంలో కూడా ఏదో 1-2 దేశాలు ఎక్సెప్షన్ అవన్నీ 1-2 దేశాలు తప్ప మిగతా దేశాలను కొట్టుకొని చస్తుంటే ఇవాళ బ్రహ్మాండంగా విరాజిల్లుతున్నటువంటి వాళ్ళు అన్యమతస్తులు అందరూ కూడా భారతదేశంలో ఒక హైందవ ధర్మం అనేది సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ అనేటువంటి నిజంగా మనం అది మంచా కాదా అనేటువంటి తర్వాత విషయం. కానీ ఆ భావనతో ఉండేటువంటి ప్రపంచమంతా నా అక్క చెల్లెలేటువంటి భావనతో ఉండేటువంటి భావన మనలో ఉన్నందుకే ఇంతవరకు మనల్ని చంపుతున్నారు, చేస్తున్నారు. నిజంగా ఒక ఉదాహరణ చెప్తానండి లక్ష్మణ్ గారు. ఇవాళ విషయం ఏంటంటే ఇవాళ మయన్మార్ ఉంది. మయన్మార్లో అనేక సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉండేటువంటి కొంతమంది బంగ్లాదేశ్ నుంచి పోయినటువంటి ముస్లిమ్స్ అక్కడ ఎవరు బుద్ధం శరణం గచ్చామి బౌద్ధిస్టులు 99%, 98% ఒకప్పుడు బౌద్ధిస్టులు ఉంటే దాంట్లో జొరబడేసి అక్కడ ఉండి అక్కడ చేసినటువంటి అక్కడ వాళ్ళు పెరిగిన తర్వాత వేలాది మందిని చంపినటువంటి పరిస్థితి, వేలాది మంది లక్షలాది మందిని చంపినటువంటి పరిస్థితి. ఒకరోజు చూసిండ్రు, 2 రోజులు చూసిండ్రు, సంవత్సరం చూసిండ్రు, 2 సంవత్సరాలు చూసిండ్రు, 10 సంవత్సరాలు చూసిండ్రు. తర్వాత ఒకళ్ళు లేచిండు అందులో ఎంత కనిచి కొడతారు, ఎంత కని చంపుతారు, మా అక్క చెల్లెలను ఎంతమందిని మీరు అక్కున చెరిచి చంపేస్తారా అని చెప్పేసి ఒక్కళ్ళు లేచినందుకు మొత్తం లేచింది. అక్కడ బ్రహ్మాండమైనటువంటి రిటాలియేషన్ వచ్చేసింది. ఇవాళ ఒక్కరు ఉండడానికి అక్కడ అలో లక్ష్మణ అని చెప్పేసి దొంగ అందరు బయటకు వస్తున్నారు. ఇవాళ ఆ కొడుకులను వాళ్ళని ప్రతి రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళను హక్కున చేర్చుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు ఏది రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవన్నీ వాళ్ళకు వాళ్ళకు ఉండడానికి ఒకటి ఏది షెల్టరు ఇవన్నీ ఇస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలో చెప్పండి. వాళ్ళు వాళ్ళని దేశద్రోహులు అనాలా లేకపోతే దేశభక్తులు అనాలా ఏమని చెప్పాలి? ప్రజలను అడగాల మనం. ఇవాళ చూస్తున్నటువంటి హైందవులు ఎవరైతే ఉన్నారో రేపు మన దగ్గరికి వస్తుందండి. ఇవాళ ఎక్కడో కాశ్మీర్లో జరుగుతున్నది, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నది, ఎక్కడో కేరళలో జరుగుతున్నది, మొన్న కర్ణాటకలో చంపేస్తే ఎవరు రాలేదండి. విషయం చెప్తున్నాను. అదే పరిస్థితి రేపు మన దగ్గరికి కూడా వస్తుంది. మనల్ని తరిమేసే రోజులు వస్తాయి. అందుకొరకు దయచేసి దండం పెడుతున్నాను. రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి రాజకీయాలు కాదండి, కాదు. కానీ ఒకటి విధి కాదు. కానీ నిన్న మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారో, మెయిన్ అధ్యక్షుల్లోగా ఉన్నారో ఆయన మాట్లాడిన మాట నిజంగా నరేంద్ర మోడీ గారు అక్కడ ఎందుకు జమ్మూ కాశ్మీర్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు ఆయనకి ముందే తెలుసు అని మాట్లాడిన మాటని ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, ఇవాళ పార్లమెంట్ అంటే ఏంటండి, ఏదైతే బిల్లు పాస్ కావాలో మెజారిటీ ఉంటేనే బిల్లు పాస్ అవుతుంది. ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ వక్ఫ్ బోర్డు గురించి దానికి ఒక బిల్లు పెట్టారు పార్లమెంట్లో. పెడితే ప్రధానమంత్రి లేరు. ఆయనకు ఉండేటువంటి నమ్మకం వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క క్యాబినెట్ కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి మనుషులు కానీ